గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. ఒంగోలు నుండి హరినాథ్ గారు పంపించారు. హయగ్రీవుడు ఎవరు, ఆయన్ని ఎలా ధ్యానించాలి తెలియచేయండి అని అడుగుతున్నారు. ఒక వ్యక్తి యొక్క ముఖం వెలిగిపోతూ కనిపిస్తుంది. ఆ వెలిగిపోవడం అంటే ఎర్రగా ఉండడమో చక్కగా ఉండడమో అని కాదు అర్థం. లోపల ఉండే జ్ఞానం కారణంగా ప్రతిభావంతుడిలా కనిపిస్తూ ఉండడం ఎంత చదువుకున్నాడండి అని. ఆ జ్ఞాన ఆనందంతో స్పష్టంగా వెలిగిపోతూ ఉండే లక్షణం కలిగిన దైవం హయగ్రీవుడు. నిర్మల స్ఫటిక ఆకృతి, స్ఫటిక ఉంటుంది, ఇటు నుంచి చూస్తూ ఉంటే అటు కనిపిస్తూ ఉంటుంది. నిర్మల, ఏ విధమైన మాలిన్యము లేకుండా స్ఫటికం ఎలా అటు వస్తువుని ఇటు కనిపింపచేస్తుందో అంతటి స్ఫటిక విధానంగా లోపల బయట ఏ విధమైన భేదం లేకుండా సమానమైన విధంగా ఆలోచన చేష్ట ఉండేటటువంటి వ్యక్తి ఎవరో ఆయన మహానుభావుడు హయగ్రీవుడు. స్ఫటిక ఆకృతి ఆధారం సర్వ విద్యానాం, అన్ని విద్యలకి ఆధారభూతుడు అని. విద్య అంటే మనం చదువుకునే చదువులు విద్యలు కావు. విద్య అంటే మంత్రం అని అర్థం. చింతామణి విద్య, లలితా విద్య, అపరాజిత విద్య, మృత సంజీవని విద్య అంటుంటారు. విద్య అంటే మంత్రం. సర్వ విద్యానాం, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మంత్రాలకి ఆధారం ఎవరైతే ఆధారభూతుడో అటువంటి ఆ మహానుభావుడైన హయగ్రీవుణ్ణి ఉపాసిస్తున్నాను అని. హయగ్రీవ మంత్రాన్ని కానీ ఉపాసించినట్టయితే మంత్రాలన్నీ వశంలోనికి వస్తాయి. కాబట్టి సర్వమంత్ర అధిష్టాత ఆయన, అంతటి మహానుభావుడు. అంచేతనే లలిత సహస్ర నామాలని నేను స్వయంగా చెప్పేటటువంటి అవకాశం నాకు అందించు తల్లి అని వశిన్యాది వాగ్దేవతలందరూ సిద్ధపరిచినటువంటి లలితా సహస్ర నామాలని తాను గానం చేస్తూ అగస్త్యునికి వినిపింపజేశాడు. ఆధారం సర్వ విద్యానాం, ఎందుకని తాను ఏ మంత్రాలకి అధిష్టాతో తాను కానీ ఆ సహస్రనామాలని అంటే ఆ అన్నటువంటి కారణంగా తన తపశక్తి కూడా ఈ మంత్రాలకి పడుతుంది అనే అభిప్రాయంతో అమ్మవారు అనుజ్ఞ ఇచ్చింది కాబట్టి ఆయన చెప్పాడు తప్ప నేను చెప్తానమ్మా అని తనంత తాను అననే లేదు. ఆ నీళ్లలో ఏదైతే ఖర్జూరాన్ని ద్రాక్షని ఇంకోదాన్ని వేస్తే అన్ని తీపితనాలు నీళ్ళకి పట్టినట్టుగా లలిత సహస్రనామాలని ఈయన ఉచ్చరిస్తే ఈయన తపశక్తి కూడా దాంట్లో చేరుతుంది, సర్వమంత్ర శక్తి దాంట్లో చేరుతుందని అమ్మ అనుగ్రహిస్తే చెప్పాడు. అటువంటి మహానుభావుడు హయగ్రీవుడు. గురుగారు